హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు వీడియోలో చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ చామగడ్డ అయితే హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇందులో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలామంది చామగడ్డని తినరనమాట. ఆలుగడ్డనే ఎక్కువ ప్రిఫర్ చేశారు. బట్ చామగడ్డ పులుసుని ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఫస్ట్ అయితే చామగడ్డని ఒక 2 సార్లు కడిగి ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకొని, చామగడ్డ మునిగే వరకు వాటర్ వేసి, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి, 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, అందులో 2 పావుల నూనె, జీలకర్ర, ఆవాలు వేసి, ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక 2 మీడియం సైజ్ ఆనియన్ వేసి, అలాగే పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి నూనెలో వేగాక పసుపు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టొమాటో గుజ్జుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో గుజ్జుగా ఉడకాలంటే పైన కొంచెం సాల్ట్ వేసుకోండి. చాలా అంటే చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన చామగడ్డని వేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి టమాటాలో. అందులోనే 50 గ్రాములంత చింతపండుని నానబెట్టి, దాని పులుసుని వేసి, మనకి పులుపు తగ్గట్టుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఒక 10 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. మనకి కావాలి అంటే ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చామగడ్డని ఎక్కువ ఆంధ్ర వాళ్ళే తింటారనమాట. మన తెలంగాణలో చాలా చాలా తక్కువగా తింటారు. నెక్స్ట్ లాస్ట్‌లో కొత్తిమీర వేసి దింపేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.